అందరికీ నమస్కారం. నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు రైల్వే స్టేషన్లో జరుగుతున్న ఆధునీకరణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి ప్లాట్ఫామ్లు, రైల్వే లైన్ల అభివృద్ధి, ఇతర అభివృద్ధి విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చూస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని రైల్వే స్టేషన్. ఇది ఒంగోలు రైల్వే స్టేషను లోపల భాగం టికెట్ కౌంటరు. ఇక్కడ టికెట్ రిజర్వేషన్లు కానీ, టికెట్ ప్రయాణించేటువంటి ప్లాట్ఫామ్ టికెట్లతో సహా ఈ కౌంటర్లలో ఇస్తారు. ఈ కౌంటర్ల ద్వారా ఈ పక్క రిజర్వేషన్ కౌంట్ ఇది బుకింగ్ టికెట్లు బుకింగ్ చేసుకునేటువంటి పాయింట్ ఇది. ఇంకా మనం కొంచెం ఈ రైల్వే స్టేషన్ల వివరాలను లోపలికి వెళ్ళి చూద్దాం. రైల్వే స్టేషన్లో ఇది ఫస్ట్ ప్లాట్ఫాము. అంటే మనం బయట నుంచి లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఇది. అంటే ఎక్కువగా చెన్నై వైపు నుంచి వెళ్ళేటువంటి ట్రైన్స్ అన్నీ కూడా ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ వైపుకు ఎక్కువగా వస్తుంటాయి. ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది 4వ నెంబర్ ప్లాట్ఫాము, 5వ నెంబర్ ప్లాట్ఫాము, 6వ నెంబర్ ప్లాట్ఫాము, 7వ నెంబర్ ప్లాట్ఫాము. ప్రజెంటు ఈ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ రన్నింగ్ ఉంది. ఈ మిగతావన్నీ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తుంది ఈ రైల్వే యొక్క లైన్ మీద నిర్మించినటువంటి ఫ్లైఓవర్ అది. ఆ ఫ్లైఓవర్ మీదుగా ఈ వాహనాలు అనేవి రాకపోకలు సాగిస్తుంటారు. ఇప్పుడు ఇది 3వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇది. ఈ 3వ నెంబర్ రైల్వే ట్రాక్ ఇది మాత్రం ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం ఈ 2, 1 ప్లాట్ఫామ్లు. ఈ ప్లాట్ఫామ్లు గుండా ట్రైన్స్ వస్తుంటాయి. ఇది లిఫ్ట్, ఇది వంతెన, ఈ బ్రిడ్జ్ అన్నమాట. ప్లాట్ఫామ్లు దాటడానికి ఆ పక్కకు ఈ పక్కకు ఏర్పాటు చేసినటువంటి ఇది బ్రిడ్జ్ ఇది 2వ నెంబర్ ప్లాట్ఫామ్. ఈ 3వ నెంబర్ ప్లాట్ఫాము. ఈ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పక్కనే అటువైపు ఉన్నాయి చూడండి. అక్కడ ప్లాట్ఫామ్ నిర్మించడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్లు దాదాపు గతంలో 3 మాత్రమే ఉండేవి. ఇప్పుడు దాదాపు 4, 5, 6, 7 ప్లాట్ఫామ్లుగా ఇక్కడ విభజిస్తున్నారు. ముఖ్యంగా ఇటు చూస్తే ఈ నూతనంగా ప్లాట్ఫామ్లు, రైల్వే లైన్లు నిర్మిస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇది గూడ్స్ బండికి సరుకు రవాణా, ఎగుమతులు దిగుమతులు జరిగేటువంటి ట్రాక్ ఇది. ఈ ట్రాక్ గుండా 7వ రైల్వే ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేస్తున్నారు. మీరు చూస్తున్నది ఇప్పుడు 7వ రైల్వే ట్రాక్ నెంబర్కి సంబంధించిన ప్లాట్ఫాము ఇవి. ఇటు పక్కకు ఉన్నటువంటి 6వ నెంబర్ ప్లాట్ఫాము. ఇవి రెండుటికి మధ్యలో ఈ అభివృద్ధి పనులు చేస్తున్నారు. అంటే 6, 7 ప్లాట్ఫామ్లు 2 ట్రాక్ల మధ్య అనేటువంటిది ఈ ప్లాట్ఫామ్లు నిర్మిస్తున్నారు. ఇక పక్కనున్నది 4, 5 నెంబర్ ప్లాట్ఫామ్లు. ఇవి కూడా అంటే 2 రైల్వే ట్రాక్ల మధ్యన వీటిని నిర్మిస్తున్నారు. అంటే టోటల్గా ఒంగోలు రైల్వే స్టేషన్లో వచ్చేసి 4, 5, 6, 7 ప్లాట్ఫామ్లు అయితే నిర్మాణం జరుగుతుంది. 6, 7 నెంబర్ ప్లాట్ఫామ్లకు ఇప్పుడు ఎర్త్ వర్క్ పూర్తయింది. కానీ 4, 5 నెంబర్ ప్లాట్ఫామ్లకు మాత్రం ఎర్త్ వర్క్ ఇంకా చేయలేదు. ప్లాట్ఫామ్లకు ఎర్త్ వర్క్ మొదలు పెడుతున్నారు. అంటే ఒంగోలు రైల్వే స్టేషన్లో వచ్చేసి గతంలో 3 ప్లాట్ఫామ్లు మాత్రమే ఉన్నాయి. అంటే 1, 2, 3 ఉండేవి. ప్రస్తుతం 4, 5, 6, 7 ప్లాట్ఫామ్లు అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అంటే మొత్తం 7 ప్లాట్ఫామ్లు ఒంగోలు రైల్వే స్టేషన్లో నిర్మిస్తున్నారన్నమాట. ఒంగోలు రైల్వే స్టేషన్లో చూడడానికి వచ్చేసి 5 లైన్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 3 లైన్ల పనులు అనేవి ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నారు. నెక్స్ట్ ఒంగోలు రైల్వే స్టేషన్లో వచ్చేసి లాంగ్ లూపు లైన్స్ అయితే ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు, 2 లూప్ లైన్స్ అయితే ఉన్నాయి. ఆ 2 లూప్ లైన్స్కి చివరనున్నటువంటి ప్లాట్ఫామ్లు ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయి. అలాగే ఈ స్టేషన్ చివరిలో ఒక గేటు కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. అది సూరారెడ్డిపాలెం వైపు ఆ గేటు ఉంటుంది. తర్వాత కూడా ఆ గేట్ తర్వాత కూడా లైన్ వేస్తున్నారు. అంటే స్టేషన్ దాటి కూడా ఈ లూప్ లైన్స్
పెద్దవిగా చేస్తున్నారన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ వచ్చేసి ఇదిగో చూడండి, వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. పట్టాలు కింద ఈ సిమెంట్ దిమ్మెలు బిగేయడం, పట్టాలను సెట్ చేయడం జరుగుతుంది. ఇంకొక పక్క ఈ లైన్కి సంబంధించినటువంటి ఈ గ్రావెల్కి సంబంధించినటువంటి ఈ గ్రావెల్ వర్క్లు మరియు ఈ యొక్క ట్రాక్లను, రైల్వే పట్టాలను మోసుకుపోయేటటువంటి యంత్రాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. యంత్రాలు జరుగుతున్నాయి కూడా చూడండి. అది చూసేటువంటి ఈ సన్నివేశాలు అవి. ఈ పక్కనేమో ట్రాక్ను ఈ కూలీలు బిగిస్తున్నటువంటి సందర్భాలు. ఇది ఇక్కడ పక్కన చూడండి, దీనికి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ గ్రావెల్ మొత్తం పరిచి మెత్తగా ఉంది కదా, ఇది 5, 6, 7 ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి ఇది ఆ వర్క్లు అవి. ఇక్కడి నుంచే ఇటువైపు ఏమో మనం మీరు చూస్తున్నప్పుడు కుడివైపు ఏమో 6వ ప్లాట్ఫాము, అటు ఎడమ వైపు ఏమో 7వ నెంబర్ ప్లాట్ఫామ్గా దీన్ని తయారు చేయనున్నారు. దీన్ని మొత్తం ఎర్త్ వర్క్ అయిపోయింది. రోలర్ తిప్పడం అనేది మొత్తం జరిగిపోయింది. పక్కన వర్కర్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ 5, 6, 7 దీనికి పక్కనగా చూస్తే ట్రాక్లు కూడా బిగిస్తున్నారు. ఇప్పుడు టోటల్గా అటువైపు నుంచి చూస్తే రైల్వే ట్రాక్ యొక్క రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం ఇది. ఒంగోలు రైల్వే స్టేషన్ యొక్క నిర్మాణం అది. ఇది ఇక్కడ ఈ స్తంభాలు బాతింది. ఇవన్నీ కూడా 6, 7 ఇక్కడ 6, 7 ప్లాట్ఫామ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ పక్కన ఇప్పుడు చూస్తుంది మాత్రం 4, 5 ప్లాట్ఫామ్ ఇది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది ఇది 4, 5 ప్లాట్ఫామ్లకు సంబంధించినటువంటి ఈ స్పేస్ ఇది. ఇక్కడ ఇంకా ఎర్త్ వర్క్ అనేది జరగలేదు, చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఈ చిత్రీకరణ అనేది ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ యొక్క దక్షిణం వైపు నుంచి చిత్రీకరించాం. ఇది ఒంగోలు రైల్వే స్టేషను తూర్పు వైపు నుంచి వీడియో తీసినటువంటి సందర్భం ఇది. ఇదే 4, 5 ప్లాట్ఫామ్ యొక్క స్థితి. ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. ఈ పక్కన ఈ యొక్క చూడండి, ఇదిగో ట్రాక్ల కింద సిమెంట్ దిమ్మలేయడం, ట్రాక్లు బిగేయడం. ఆ పక్కన 7వ నెంబరు ఈ యొక్క ట్రాక్ అనేది కూడా బిగిస్తున్నారు. ఇప్పుడు మనము ఇది చూస్తున్నది వర్కర్స్ కూడా వర్క్ బాగా చురుగ్గా అయితే సాగుతుంది. ఈ 6, 7 ఈ వర్క్లకు సంబంధించినటువంటి ఈ వర్క్ ప్రజెంట్ జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క రైల్వే స్టేషను దక్షిణం వైపు నుంచి ఈ యొక్క స్టేషన్ యొక్క వ్యూ చూస్తున్నాం. ఇది ఫస్ట్ ప్లాట్ఫాము, అది 2వ ప్లాట్ఫాము. అవతల పక్క వర్క్ జరుగుతుంది. అది 3, 4, 5, 6 ప్లాట్ఫామ్స్. ఎప్పుడు బిజీగా ఉండేటువంటి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి దాదాపు ఒక 70-80 రైళ్ళు నిత్యం ప్రయాణం చేస్తుంటాయి. ఒంగోలు రైల్వే స్టేషన్ వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఒంగోలు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి OGL. ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ వచ్చేసి ఏ కేటగిరీకి సంబంధించింది. ఈ స్టేషన్లో లిఫ్ట్ సౌకర్యం, ఎస్కలేటర్ సౌకర్యం ఇవి కూడా చేస్తున్నారు. వైఫై సౌకర్యం కూడా కల్పించనున్నారు. గూడ్స్ రవాణా ద్వారా సరుకు రవాణా, ఎగుమతులు దిగుమతులు అయితే అధికంగా జరుగుతుంటాయి. అది ఫ్రెండ్స్, ఒంగోలు రైల్వే స్టేషన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు మరియు ఆధునీకరణ పనుల గురించి వివరాలు ఇప్పుడు వివరించాను. మరొక వీడియో ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఒంగోలు రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు అభివృద్ధి పనుల గురించి మీకు అందిస్తాను. మరొక అంశంతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.